పథకాలు అమలు అయినప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సాంకేతిక లోపాలు అనేది దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. లేదు ఎక్కడైనా లోపం జరిగితే ఇమీడియట్గా దాన్ని సరి చెయ్యాలి అనేది. ఎందుకంటే తాజాగా తల్లికి వందనంలో ఒకే తల్లికి 28 పిల్లలు ఉన్నారు అంటూ తల్లికి వందనం పథకం విడుదల చేశారు అనేది పుట్టపర్తిలో జరిగిందట. ఇది 35 ఏళ్ల వయసులోపే ఆమెకు 21 మంది పిల్లలు అనేది. వాస్తవానికి నిజంగా ఆమెకు 21 మంది పిల్లలు లేరు, కానీ తల్లికి వందనం పథకంలో ఈ విచిత్రం వెలుగు చూసిందట. వివరాల నమోదులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. తాజాగా 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా సూచిస్తూ ఆ జాబితాలో ప్రదర్శించారట. ఇది సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి సచివాలయం 1 పరిధిలో చోటు చేసుకుంది. పెడపల్లి సచివాలయం 1లో తల్లికి వందనం పథకం కింద అర్హుల జాబితాని నెల 13 ప్రదర్శించారు. 451 మంది పిల్లలకు 13,000 చొప్పున జమ చేస్తున్నట్టుగా 15 పేజీలతో కూడిన జాబితా ప్రదర్శించారు. ఇందులో భావన అనే మహిళ పేరు, ఆధార్ నెంబర్ను 21 మంది విద్యార్థులకు తల్లిగా సూచించారట. దీంతో ఆ జాబితాను చూసి వారంతా అవాక్ అవుతున్నారు. వాస్తవానికి ఆమెకు 9, 7వ తరగతి చదువుతున్న 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 19 మంది పిల్లలు ఇతరులకు చెందినవారు. వారికి ఈమెను తల్లిని చేసేశారట. ఇది ఎలా జరిగిందో, ఎవరి నిర్లక్ష్యం వల్ల తప్పుగా నమోదు చేశారో తెలియదు, కానీ జాబితా చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటున్నారట. భావన అనే ఆమెకు ప్రస్తుతం వయసు 35 ఏళ్ళు లోపే ఉన్నారట. కాగా ఆమెకు 21 మంది పిల్లలు ఎలా ఉంటారు, కనీస అవగాహన లేదా అని అధికార యంత్రాంగంపై స్థానికులు మండిపడుతున్నారట. వాస్తవానికి ఇది కనుక కరెక్ట్ అయితే అది నిర్లక్ష్యం అనేది అధికారులదే, ఎలాగ తప్పు దొర్లింది అనేది. కాకపోతే మరొక వెర్షన్ ఏంటి అంటే, ఎక్కువగా ఇప్పుడు కొన్ని ఆశ్రమాల్లో తల్లిదండ్రులు లేని అనాథలు ఎవరైతే అలాంటి వాళ్ళని ఒకరినే తల్లిగా చూపిస్తారు అనేది ఆ పేరు మీద చేసి ఆ సంస్థ కంపెనీ పేరు మీద వాళ్ళ ఖర్చులకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ అలా జరిగిందా, ఏం జరిగిందని క్లారిటీ లేదు. మొత్తానికి ఏదో తప్పు అయితే దొర్లింది. అది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే సాంకేతిక లోపమా, టెక్నికల్ మిస్టేకా, లేదంటే అక్కడ అధికారుల నిర్లక్ష్యమా తేల్చాలి.